ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అందరికీ నమస్కారం. తెలుగు పంచాంగం ప్రకారం అన్ని మాసాలలో శ్రావణ మాసం విశిష్టమైనది. ఈ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవి. శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకమైతే సోమవారాలు శివునికి ఆరాధనకు శ్రేష్టం. అలాగే శ్రావణ శనివారాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి. ముఖ్యంగా ఈ ఏడాది రాఖీ పౌర్ణమి శ్రావణ శనివారం కలిసి రావడం ఎంతో విశేషమైనది. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే కొన్ని రకాల పరిహారాల వలన శని దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అని తెలుసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో కూడి ఉంటుంది. అందుకే ఈ మాసం శ్రీమన్నారాయణునికి ఆరాధనకు కూడా శ్రేష్టమైనది. వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం ఈ మాసంలో ప్రత్యేకించి శనివారాలలో చేసి కొన్ని పరిహారాలు శని బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవచనం. ప్రత్యేకించి ఈరోజు వెంకటేశ్వర స్వామి జన్మదినం. అందున పౌర్ణమితో కూడిన శనివారం కావడం మరింత విశేషం. జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశలు జరుగుతున్నవారు, అలాగే జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తున్నవారు, ఇంకా శని అధిపతి అయిన మకర, కుంభ రాశుల వారు ఈ పరిహారాలు చేయటం వలన జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. శ్రావణ శనివారం రోజు గోమాతను పసుపు కుంకుమతో పూజించి బెల్లం తినిపించడం వలన చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అంటారు. శ్రావణ శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. శ్రావణ శనివారం రోజు వస్త్రదానం చేయటం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. శ్రావణ శనివారం రోజు నవగ్రహాలున్న ఆలయంలో పూజారికి నవధాన్యాలు దానం చేయటం వల్ల అన్ని గ్రహాలు అనుకూలతతో వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. శ్రావణ శనివారం రోజు పవిత్ర నదుల్లో స్నానం చేయటం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. శ్రావణ శనివారం రోజు రావి చెట్టు మొదట్లో మట్టి ప్రమిదతో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. శ్రావణ శనివారం రోజు ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పిండి దీపారాధన చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది. శ్రావణ శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి దానం చేస్తే అపమృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలు, భయాలు తొలగిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుంది. శ్రావణ శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. శ్రావణ శనివారం రోజు హనుమంతునికి ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే రుణబాధలు, శత్రుభయాలు తొలగిపోతాయి. అలాగే శ్రావణ శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు, ఇనుము, నల్లని వస్తువులు, నూనె లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకోకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పొరపాట్లు చేయడం వలన అనేక కష్ట నష్టాలు గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్య గమనిక: ఇప్పుడు తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నింటికీ ఆధునిక శాస్త్ర ఆధారాలు లేకపోవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.